ఇట్లుంటుంది. 6 మంది ఏదో పడుతున్నారు లాస్ట్ అంటున్నారు. లాస్ట్ ఇదేనా అందరూ జాగ్రత్త కాలం ఉంటే చూడు, ఇట్లా సైడ్కి రా నువ్వు. కాలం ఉంటే చూడమ్మా. ఆగండి అట్లా కూర్చోండి. వీలుగా మేమందరం కలిసి రావడానికి ఎంతో సహాయపడింది. స్తోత్రాలు. తగిలిన మా తండ్రి, ఏ ఉద్దేశంతో కూడికలు మీరు ఏర్పాటు చేశారో మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా అనుకూలపరచును. శత్రు సాతానుకు సిగ్గు కలిగించండి. దేవా, మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా కృప దయచేయండి. మీ నామం పేరిట కూడికను ప్రారంభిస్తుండగా మీ నూతనమైన నిబంధన రక్తాన్ని ప్రదేశం మీద మా మీద రోక్షించి పవిత్రపరిచి అంగీకరించండి. మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. దుష్టుని యొక్క కార్యాలు సంపూర్ణంగా లయపరచండి. విజయవంతంగా మీ కార్యాలు జరిగించి మీ నామమునికే మహిమ తెచ్చుకోండి. నమ్మకస్తులు గనుక మీ మీద ఆధారపడుచు మీ వైపు చూస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. రాత్రి గడిపే సమయాన్ని దేవునికి అంచేయండి. చిత్తానుసారమైన పాటలు దయచేయండి. పాడు మంచి స్వరాలు దయచేయండి. వాయిద్యులు వాయించి వారి మీ కృప దయచేయండి. మీ వాక్కును మీరు మా కొరకు సిద్ధపరిచి రాత్రి మీ సన్నిధిని అనుభవించినట్లుగా మీ కృపను అధికంగా మా ఇళ్ళ కుమ్మరించి మీ నామమునికే మహిమ తెచ్చుకోండి. మీ రక్తాన్ని ఆశ్రయిస్తూ మీ మీద ఆధారపడుచు యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. సాంగ్ బుక్స్ తెచ్చారా? రండి. రండి. రాంజల్ గారు నూతన పాలు ఉన్నారండి. బైక్ ఎక్స్ట్రా తీసుకున్నా కదా పంజరం ఆస్తే
తెలిసిన పాటలు పాడతాం. పాట సంఖ్య 226, 226, 224 పాత పుస్తకాలు. 226, 224. ప్రభు యేసు నే స్తుతించు, స్తుతించు, స్తుతించు. ప్రభు యేసు నే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణకర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణకర్తయనే, నిరక్షణకర్తయనే. స్తుతించు, స్తుతించు. ప్రభు యేసు నే స్తుతించు, స్తుతించు, స్తుతించు. ప్రభు యేసు నే స్తుతించు. ప్రేమించును నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొనే నిన్ను భూమి పుట్టకమునుపే. ప్రేమించును నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమచే ఏర్పరచుకొనే నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు, స్తుతించు. ప్రభు యేసు నే స్తుతించు, స్తుతించు, స్తుతించు. ప్రభు యేసు నే స్తుతించు. యాకోబును సృజించే, ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడైయుందు, భయపడకు మని పలికే. యాకోబును సృజించే, ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడైయుందు, భయపడకు మని పలికే. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, నా సొత్తు నీవనెను.
స్తుతించు స్తుతించు ప్రభు యేసు నే స్తుతించు 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 ప్రభు యేసు నే స్తుతించు ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు తన రూపము నాకు నీచే ఆరాధించి గణపరతు ప్రేమించి నన్ను రక్షించే స్తుతి చెల్లించి పూజింతు తన రూపము నాకు నీచే ఆరాధి
The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. All the best book to read is the Bible. పఠించడానికి శ్రేష్టమైన గ్రంథం బైబిల్ అని పాడిన మన జీవితాల్లో ఈ గ్రంథానికి ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి హెచ్చరిక చేయబడుతున్నాం. గ్రంథానికి ప్రాధాన్యత ఇస్తే ఆత్మీయ జీవితంలో మేలును క్షేమాన్ని మన జీవితాల్లో అనుభవించగలమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే వ్యక్తిగతంగా వాక్యాన్ని పఠించి ధ్యానించాలి, కుటుంబంతో కలిసి వాక్యాన్ని పఠించి ధ్యానించాలి. మూడవదిగా దేవుని యొక్క సమాజంతో కలిసి వాక్యాన్ని మనం పఠించి ధ్యానించాలి. అట్లా వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే ఆత్మీయ జీవితంలో మేలును క్షేమాన్ని మనం అనుభవించగలం. ఈ గ్రంథంలో నుండి ఒక భాగాన్ని మనం కలిసి చదువుతాం. మత్తయి సువార్త ఒక మాట మనం చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13. ఇది మనకు పరిచయమైన భాగమే. సందర్భాన్ని బట్టి ఈ మాట మనం మైకు లేదు కదా సౌండ్ పెట్టడానికి. మాకే గొంతు గట్టిగా చెప్తాం కానీ ఒకటే మీటింగ్స్ మాకు మళ్ళీ గొంతు అంతా పోతే కష్టమని మామూలు మాట్లాడుతున్నాం. 13వ అధ్యాయం 42, 43 వచనాలు అందరం కలిసి చదువుతాం. 42, 43 వచనాలు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 42, 43 వచనాలు లేక 41 నుండి చదువుతాం. 41, 42, 43 వచనాలు. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో వేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట యుండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం నాయన. రాత్రికాల సమయంలో ప్రేమించి సమకూర్చి జీవంగల సన్నిధిని అనుభవించినట్లుగా జీవంగల పాటలు మీరు మాకు ఇచ్చారు. దయగలిగిన మా తండ్రి, మా ధ్యానిమిత్తమై ఈ లేఖనాలను ఇచ్చినందుకై కనపరుస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, వాటిని మా కొరకు విరిచి పంచిపెట్టండి. మీ లేఖన భాగం వివరించడానికి మీ దాసుని జ్ఞానం చాలదు. వివేకం లేనివాడు నోటి మాని గలవాడు, బలహీనుడు బలపరచుము. మీ ఆత్మచేత నింపి మీకు ఇష్టమైన పాత్రగా చేసి వాడుకోండి. ఈ రాత్రి కూడికే ఎందు నిమిత్తమై ఎవరి రక్షణార్థమై ఎవరి ఆత్మీయ క్షేమార్థమై ఏర్పాటు చేశారో ఆ మీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడినట్లుగా దేవా మీ దాసుని మీ ఆత్మచేత నింపి బలపరిచి వాడుకోండి. లూకా 12:12, అపోస్తలుల కార్యం 6:10, కీర్తన 81:10, ఇర్మియా 1:6-9, నిర్గమన 4:12-16, యెహోషువ 9 దాసుని పక్షాన్ని నెరవేర్చండి. శత్రు సాతానికి సంపూర్ణంగా సిగ్గు కలిగించండి. ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది ప్రభువా, మరి అది కూడా రావడానికి అనుకూలపరచుము. దయగలిగిన మా తండ్రి, అనేకుల హృదయాలు మీ వైపు మళ్లించబడినట్లుగా అనుకూలపరచండి. హెబ్రీ 4:12 నెరవేర్చండి. ఎంతో దయగలవాడవని రుజువుపరుచుకొని మీ కనికరాని మాయలు కనుపరుస్తున్నా మీ ప్రేమను బట్టి మీకు ఎంత వందనాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. రాత్రి మీ సన్నిధిని మేము అనుభవించిన కృప దయచేయండి. సంకల్పంలో ఉన్న వారి వైపు ఆకర్షించుకోండి.
ప్రతి వారి వ్యాకులను తెచ్చండి. దయగలిగిన మా తండ్రి, అక్కర కలిగి ఆశ కలిగి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క ఆశ అక్కర తీర్చబడినట్లుగా మీ వాక్కును కుమ్మరించి మీరు మహిమ పొందండి. పేదమైన మాటలు ఉచ్చరించుకున్నట్లుగా మీ దాసుని ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. రాత్రి మీ సన్నిధిని అనుభవించినట్లుగా సహాయపడము. యేసయ్య పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ కూడా బెరాకా ప్రార్థన మందిరం తెనాలి నుండి పరిశుద్ధులు మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నారు. తర్వాత మీ నిమిత్తమై భారం కలిగి ప్రార్థన కూడా చేస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చిన ఈ పరిశుద్ధమైన లేఖన భాగాలను ప్రభు ఆశీర్వదించి మనతో మాట్లాడనుగాక. సరే, ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 41వ వచనం నుండి మనం చదివాం. దీనిలో 2 సందర్భాలు దేవుని యొక్క వాక్యాలు మనకు కనబడుతున్నాయి. యేసు ప్రభువారు ఈ మాటలన్నీ కూడా ఆనాడు శిష్యులతో మరి ప్రస్తావించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ 13వ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుందంటే విత్తువాని ఉపమానం గురించి మాట్లాడుతుంది. ఒక ఆయన విత్తనాలు విత్తడానికి వెళ్ళాడట. ఆ సందర్భం అంతా దీనిలో వ్రాయబడి ఉంది. సరే, ఆ విత్తనాలు ఏంటంటే దేవుని యొక్క వాక్యము. అది మన జీవితాల్లో గ్రహించాలని ప్రేమ కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనాది కాలం నుండి కూడా మానవుడు జీవంగల దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవితాన్ని కట్టుకొని కొనసాగడానికి దేవుడు తన వాక్యాన్ని మానవుని కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అందుకే లేఖనాల్లో మనం చూస్తే మరి యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేసిన కానీ వారు తిరుగుబాటు చేశారు. ఎక్కడుంది మాట? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. అంటే మానవులు వ్యక్తిగతంగా జీవితాల్లో దేవుని యొక్క మాట విని విధేయత కలిగి జీవితాలు కొనసాగించాలి అనేదానికి ఆ మాట మనం చదివాం. అనాది కాలం నుండి కూడా మానవుని యొక్క జీవితంలో చూస్తూ వెళితే మాట వినకపోవడమే మానవాళికి అలవాటు. అది చేసుకున్నాడు. అదే కదా, మాట వినకపోవడమే వాళ్ళు వాడుక చేసుకున్నారు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అందుకే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ మాట ఆయన చెప్పాడు. ఇర్మియా 6:10 ఏముంది? విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకున్న వారు కారు, వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేనివారు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. విందురని నేను ఎవరితో మాట్లాడుదునని దయగల దేవుడే మాట్లాడుచున్నాడు. మరి యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే మానవులు దేవుని యొక్క మాట వినకపోవడమే వారి జీవితాల్లో మరి వాడుకు చేసుకున్నారు. ఈ కారణాన్ని బట్టి మానవుడు దేవుని యొక్క మాట వినని కారణాన్ని బట్టి, నిరాకరించిన కారణాన్ని బట్టి మానవుడు గొప్ప నష్టాన్ని పొందినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు వివరణ ఇస్తుంది. అందుకనే పలు సందర్భాల్లో దేవుని యొక్క వాక్యమట వారి యొక్క వ్యక్తిగతమైన జీవితాల్లో గుర్తించడానికి ఆ మాట ఆయన తెలియపరిచాడు. యెహోవా వాక్యం అబ్రహాము నొద్దకు వచ్చి అని ఉంది. ఎక్కడ? ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే అక్కడ యెహోవా వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందట? అబ్రహాము నొద్దకు వచ్చి. వాక్యం దగ్గరికి వస్తుందట. దగ్గరికి వచ్చి మరి జీవిత విధానాన్ని తెలియపరుస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చి నివసించడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు. ఎందుకు అనంటే ఆ దేవుని యొక్క ఉద్దేశం నీలో నాలో ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడేవాడిని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అయితే మానవుడు వ్యక్తిగతమైన జీవితంలో మరి
వాక్యాన్ని విని వాక్యానికి లోబడే విషయాల్లో జీవితం చూస్తూ వెళితే మానవుడు వాక్యాన్ని విన్నాడు కానీ లోబడని స్థితి ఉంది. వినమట్టుకు విందురు కానీ గ్రహింపరన్నట్లుగానే జీవితాన్ని మానవుడు నష్టపరుచుకున్నాడు. ఇది మనం ఆది కాలం నుండే మనం చూడవచ్చు. అది ఆనాడు దేవుడు చెప్పిన మాట వాళ్ళు కొంచెం విన్నారు కానీ ఆ మాటకు వాళ్ళు లోబడినారా అంటే లోబడలేదు. అది దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇది ఆది కాండం 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన మాట చెప్పాడు. ఏదైతే ఉందో దేవుని యొక్క వాక్యం వారి ఎదుకొచ్చి మాట్లాడినట్లు దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఏమన్నాడు ఇక్కడ, మీరు దినము నిశ్చయముగా మీరు చచ్చిపోతారు అని చెప్పాడు. అదే కదా దేవుని యొక్క వాక్యం వారి ఎద్దకు వచ్చి వారిని హెచ్చరిక చేస్తూ వచ్చినది. ఏమని? ఒకవేళ మీరు తింటే చచ్చిపోతారు అని. 3వ అధ్యాయానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క మాట విన్నారు కానీ ఎవరి మాట విన్నారు? దేవుని మాట వినలేదు కానీ సాతాను మాట విన్నారు. సాతాను మాట విన్న కారణాన్ని బట్టి వాళ్ళు దేనికి గురి అయిపోయారు అనేది దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే ఆజ్ఞ అతిక్రమమే పాపమునకు గురి అయిపోయారు. దేవుని యొక్క ఆజ్ఞని ఇప్పుడు మానవులు ఏం చేశారట? స్వీకరించలేకపోయారు, వీని విధేయత చూపించలేకపోయారు. ఈ కారణాన్ని బట్టి మానవుడు దేనికి గురి అయిపోయాడనంటే మరణానికి పాత్రుడయ్యాడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా కావచ్చు, వారు ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారైనా, ఏ కోవకు సంబంధించిన వారైనా, ఏ ప్రాంతపు వారైనా, ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క మాట వినని ప్రతి వ్యక్తి కూడా దేనికి పాత్రులయ్యారు అని దేవుని యొక్క వాక్యం వివరణిస్తుందనంటే మరణానికి మానవులు పాత్రులయ్యారు అని దేవుని యొక్క వాక్యం మనకు వివరణిస్తుంది. ఇది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని ఆధారం చేసుకొని చూస్తే అక్కడ మానవుడు పాపం చేశాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈ పాపం మానవాళికి ఏమి తీసుకొని వచ్చిందట? ఏ జీతాన్ని మానవాళి కొరకు సిద్ధపరుస్తూ వచ్చిందో రోమా పత్రిక 6:23 మనకు తేటగా తెలియపరుస్తుంది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము అని రాయబడి ఉంది. మరణానికి మానవుడు పాత్రుడైపోతూ వచ్చాడు. ఎవరు ఏ వ్యక్తి మరణానికి పాత్రులయ్యారు అని అంటే ఆయన అందరితో మాట్లాడాడు కదా. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి అందరినీ గూర్చి దేవుడు మాట్లాడాడు. ఇది రోమా 3:23లో ఉంటుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ రాజ్యమును పొందలేక దేవుని మహిమకు మానవుడు ఏమైపోయాడు? ఇప్పుడు దూరం అయిపోయాడు. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. మహిమ రాజ్యాన్ని మానవుడు పోగొట్టుకుంటూ వచ్చాడు. దీని అంతటి కారణం ఏంటంటే దేవుని మాటను మానవుడు నిరాకరించడమే దీనికి కారణము. అంటే దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తే ఇప్పుడు దేవాదేవుడట మానవాళిని తరచు చూచినప్పుడు మానవులందరూ కూడా ఎలా ఉన్నారనంటే నీతి లేని వారై జీవితాలు కొనసాగించారు. ఏంటి నీతి అనంటే దేవుని మాటను ఎవరైతే ఏ వ్యక్తి అయితే విని విధేయత చూపించగలరో వారు నీతికి కారణమవుతారు. ఎవరైతే దేవుని యొక్క మాటను నిరాకరిస్తారో వారు నీతి హీనతలోనికి వస్తారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకని విత్తువాని ఉపమానం గురించి యేసు ప్రభువు వారు చెప్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే విత్తనాలు విత్తడానికి ఒక వ్యక్తి బయలుదేరాడట. బయలుదేరినప్పుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయట? కొన్ని త్రోవ ప్రక్కన పడినాయి. త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? ఎవరు? కాకులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినాయి. ఆ తర్వాత కొన్ని విత్తనాలు ఎక్కడ పడినాయట? ముళ్ళ తుప్పల్లో పడినాయి. ముళ్ళ తుప్పల్లో పడినటువంటి విత్తనాలు దేనికి సాదృశ్యమట? ఐహిక విచారాలు అని రాయబడి ఉంది. ఆ తర్వాత తిరిగి మరి 3వ టైపు కొన్ని రాతి నేలన పడినాయని రాయబడి. కొన్ని రాతి నేలన పడితే కొంచెం అవి మలిసినాయి కానీ వేరు లోపలికి పోని కారణాన్ని బట్టి కొద్ది రోజులు ఏమైపోయినట? ఎండిపోచు వచ్చినాయి. కొన్ని మాత్రమే ఎక్కడ పడినాయట? మంచి నేలన పడినాయని రాయబడింది. వీటి యొక్క ఉపమాన భావాన్ని యేసు ప్రభువారు తెలియపరుస్తూ ఆఖరికి వచ్చిన తర్వాత ఈ మాటలని కూడా తెలియపరుస్తూ వచ్చాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని విధేయత చూపించగలరో వారు నీతి కలిగి ఉంటారని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నిరాకరిస్తారో దేవుని మాటకు అవిధేయత చూపిస్తారో వారు అనీతిపరులని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తేటగా
మాట్లాడుతుంది ప్రియులారా. నీతిహీనతలో మానవుడు తన జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకే సుప్రభువారు ఈ మాటలని కూడా తెలియపరుస్తూ వచ్చాడు. అందుకనే 41వ వచనంలో మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి ఎక్కడేస్తాడట? అగ్నిగుండములో పడవేయుదురు. దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం చూస్తూ వెళితే ఆ అగ్నిగుండము ఏటట? అది అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపుయు అక్కడ ఉంది. అక్కడ ఏడుపుయు పండ్లు కొరుకుట ఉండున దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అంటే నేటి దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా ఏ వ్యక్తి అయితే భిన్నమైన విధానంలో జీవితాన్ని నష్టపరుచుకొని కొనసాగుతారో అట్టి వారికి సంప్రాప్తమైంది ఏంటంటే మరణము. అందరూ మరణించాల్సిందే. అయితే ఈ మరణం ఏంటంటే అది అగ్ని గంధకములతో మండుకొండమని రాయబడి ఉంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పుయు పండ్లు కొరుకుటి ఉండని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అంటే దేవుని మహిమను ఇప్పుడు మానవుడు కోల్పోయి దేన్ని సంపాదించుకున్నాడు? ఇప్పుడు దేన్ని? ఆ అగ్ని గంధకములతో మండు గుండాన్ని మానవుడు సమకూర్చుకుంటూ వచ్చాడు. అందుకే 40వ కీర్తన 14వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. 40వ కీర్తన 14వ వచనంలో ఏముంది? వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణమే వారికి ఏముందట? కాపరి అయి ఉండని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, ఈ పాతాళం నుండి తప్పించే నాదుడి ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని రాయబడి ఉంది. 89వ దావీదు కీర్తన 48వ వచనంలో మనం చూస్తే ఇలాగ రాయబడి ఉంటుంది: మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళం యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు అని దేవుని యొక్క వాక్యాలు రాయబడి ఉంది. నాడు తప్పించే నాదుడే ప్రపంచంలో ఎవరు కూడా లేరు. మానవుడు పాతాళానికి గురి అయిపోతూ వచ్చాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పుయు పండ్లు కొరుకుడును. అలాంటి స్థలాన్ని మానవుడు మరి సమకూర్చుకున్నాడు, సంపాదించుకుంటూ వచ్చాడు. దేనిని బట్టి? దేవుని యొక్క మాటను నిరాకరించిన దాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యమునకు అవిధేయత చూపించిన దాన్ని బట్టి, నీతి లేనటువంటి జీవితాన్ని మానవుడు అలవర్చుకున్నటువంటి కారణాన్ని బట్టి మానవుడు పాపభరితమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడై నిత్యాగ్నికి ఆహుతైపోయాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, అందుకనే మహిమ కలిగినటువంటి రాజ్యాన్ని మానవుడు కోల్పోయాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మానవులంతో చెడిపోయిరి, మరణించెదామాని మానవులంతో చెడిపోయిరి, మరణించెదామాని తలపోగా ఎరుగారు మరణమునిక్కమని నరకమున్నదని వారెరుగారు, ఎరుగారు మరణమునిక్కమని నరకమున్నదని ఈ క్షణమే మా ప్రభునికై గొప్ప రక్షణ నివ్వ యేసుడు వాళ్ళు నాడుగా వాళ్ళు నాడుగా. ప్రేమ కలిగిన రక్షకుడు సర్వలోక మానవాళి కూడా ఇలాంటి దేవుని మహిమను కోల్పోయినటువంటి స్థితిలో ఉన్న మానవుని చూసినప్పుడు ఆ దేవుడు దయగలిగినటువంటి వాడై మానవాళి నిత్యాగ్నికి ఆహుతైపోయినప్పుడు, పాతాళం యొక్క వశములోనికి మానవుడు దిగజారిపోయినప్పుడు, పాతాళం నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించాలని ఆ దేవుడు కోరుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఎందుకు అనంటే చీకటిలోనికి దిగజారిపోయినటువంటి ఈ మానవుడు అంత మాత్రమే కాదు కానీ తిరిగి మరణాంధకారంలోనికి దిగజారిపోయినటువంటి ఈ మానవుడు వెలిగించబడాలని దేవుడు కోరుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, అందుకని ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ సర్వలోక మానవాళిని చూచి జాలిపడి వారు పాతాళమునకు గురి అయిపోయినప్పుడు, ఆరని అగ్నికి మానవుని యొక్క ఆత్మ ఆహుతైపోయినప్పుడు మానవాళిని విమోచించడానికి, అగ్ని నుండి మానవుని యొక్క ఆత్మను తప్పించడానికి ఆ దేవాతి దేవుడే
మానవుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమైనట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ప్రియులారా. ఎవరు కూడా తప్పించే నాథుడు లేరండి. అందుకనే అక్కడ చూసాం కదా, మరణము చూడక బ్రతికే నరుడు ఎవడు కూడా, పాతాళం యొక్క వశములోని తను తప్పించుకొనగలిగిన వారు ఎవరు కూడా లేరని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అందుకే అదే 49వ కీర్తన 7వ వచనంలో, ఎవడనో ఏ విధము చేతను తన సహోదరుని విమోచింప లేడు, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకుచున్నట్లు వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయగలిగిన వారు కూడా ఎవరు లేరు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. అలాంటి దీనదశలో మానవుడు తన జీవితాన్ని నష్టపరుచుకున్నటువంటి వాడై కొనసాగుతూ వచ్చినప్పుడు, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు, సర్వలోక మానవాళిని సృష్టించిన సృష్టికర్త అనేటువంటి దేవుడు, మానవుని ఏళ్ల తనుకున్నటువంటి ప్రగాఢమైన వాంఛ ఏంటంటే నిత్యమైన రాజ్యంలో మానవుడు ఆయనతో కూడా ఉండాలని ఆ దేవుడు కోరుకుంటూ వచ్చాడు. అందుకని మానవాళిని తన స్వహస్తాలతో నిర్మాణం చేశాడు. మానవుడు తన పోలికగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. నిత్యము మానవుడు దేవునితో ఉండాలని ఆ దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. అయితే మానవుడు తప్పిపోయిన వాడై, మరణ మార్గంలో పయనించినటువంటి వాడై, మరణ ఛాయలో దిగజారిపోయినటువంటి వాడై, కడకు పాతాళం యొక్క వశములో మందగా కూర్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చాం. అలాంటి దీనదశ నుండి అగ్నికి ఆహుతైపోయిన మానవుని యొక్క ఆత్మను విమోచించేవారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేరు అని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే పాపుల మొర వినెను యేసు, ఆ పాపుల మొర వినెను యేసు, జగతి కరుదించే రక్షణకర్త, జగతి కరుదించే రక్షణకర్త. ఈ ప్రపంచంలో రక్షణకర్త అనేటువంటి వాడు ఎవరు కూడా లేనప్పుడు, ఏ విధము చేత తన సహోదరుని ఎవడు కూడా విమోచింపలేని దీనదశలో మానవుడు దిగజారిపోయినప్పుడు, అగ్నికి మానవుని యొక్క ఆత్మ ఆహుతైపోయినప్పుడు, అగ్నిలో నుండి మానవాళి యొక్క ఆత్మను విమోచించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు అనే నామాన్ని ధరించిన దేవాతి దేవుడు. ఆయన సర్వలోక మానవాళిని చూచి జాలిపడి మరణము నుండి మానవాళి యొక్క ఆత్మను విమోచించడానికి, మరణము నుండి వారి యొక్క ప్రాణమును కాపాడడానికి ఆ దేవాతి దేవుడు రిక్తుడిగా తగ్గించుకొని కలువరి శిలువనెక్కి అందరి పాప దోషములని కూడా పరిహారం చేయడానికి ఆ దేవాతి దేవుడు కలువరి శిలువనెక్కాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, కలువరి శిలువనెక్కి మానవాళి యొక్క పాప దోషాలన్నీ కూడా ఆయన శిలువ మీద ఆయనే భరిస్తూ వచ్చాడు. ఆ ప్రియమైన యేసుక్రీస్తు వారే సర్వలోక మానవాళిని రక్షించడానికి, అగ్నిలో నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించడానికి ఆ ప్రియమైన దేవుడు మానవుడు పొందవలసిన శిక్ష యావత్తు కూడా ఆయన మీద వేసుకొని కలువరి శిలువను, భారమైన శిలువను ఆయన మోసుకొని వెళ్ళాడు. ఆయన కొట్టబడుచూ వచ్చాడు, పలు గాయములు పొందాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ లేచినటువంటి దేవాతి దేవుడే మానవాళి యొక్క ఆత్మను అగ్ని నుండి విమోచించడానికి ఆయన మాత్రమే సమర్థుడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, కారణం ఏంటనంటే మానవాళి యొక్క మరణం నుండి మానవాళికి విడుదల పొందించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేనప్పుడు ఆ దేవాతి దేవుడే ఈ భూలోకమునికి అరుదించి ఈ సర్వలోక మానవుని యొక్క పాపభారమంతా ఆయన మీద వేసుకొని మానవుడు పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకొని ఆ కఠినమైనటువంటి శిక్ష నుండి మానవాళికి విడుదల విమోచన కలిగించడానికి ఆయనే గొప్ప క్రయమును మానవుని పక్షాన చెల్లించాడు. ఏమి కారణం అనంటే మానవాళిని ప్రేమించిన కారణమే. మానవాళిని ప్రేమించడానికి యోగ్యత ఏమైనా ఉందా మానవాళ్ళలో? ఏ యోగ్యత కూడా మానవుల్లో లేదు. అలాంటప్పుడు మానవుని ప్రేమించి మానవుని నీతిగా చేసి ఆ నీతి కలిగిన రాజ్యంలో ఆయనతో యుగయుగాలు ఉంచాలని ఆ నీతి కలిగినటువంటి దేవుడు కోరుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది. ప్రియులారా, అందుకే
ఆ దేవాదేవుడు అనుదించి ఈ సర్వలోక మానవాళిని నీతిమంతులుగా చేయడానికి ఆయన కలవరి సిలువనెక్కి గొప్ప క్రయమును చెల్లించి అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని అందరి కొరకు దారులుగా ఆయన కార్చివేస్తూ వచ్చాడు. ఎవడునో ఏ విధము చేతన తన సహోదరుని విమోచింపలేనప్పుడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. అలాంటి శిక్ష ఆ ప్రియమైనటువంటి దేవుడు తానే పొంది మానవాళికి విడుదల కలిగించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఇలాగ వ్రాయబడి ఉంది. మేలనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు యేసు వారు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి, పాపం విషయంలో ఒక్కసారే ఆయన శ్రమపడి ముగించాడని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తోంది. ప్రియులారా, ఎందుకు అనంటే నిన్ను నన్ను కూడా విమోచించడానికి, నీతిగా చేయడానికి, ఆ దేవుని యొక్క సన్నిధిలో నిత్యాగ్ని గుండం నుండి మానవాళి యొక్క ఆత్మను విమోచించడానికి ఆ ప్రేమమూర్తి కలవరిశిలులో గొప్ప క్రయమును మానవుని పక్షాన ఆయన చెల్లిస్తూ వచ్చాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడదు. దీనికి ఇంకో తేటైన లేఖనాన్ని మనం చూస్తూ వెళితే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం 27వ వచనంలో మనం చూస్తూ వెళితే అక్కడ ఇలాగ రాయడు, పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ప్రధాన యాజకుడు అని ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన మన నిమిత్తమై కలవరి శిలువలో తన పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, నీతివంతమైన రక్తాన్ని ఆఖరి బట్టి వరకు ఆయన దారులుగా ఆయన చిందిస్తూ వచ్చాడు. ఈనాడు ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా ఆ దేవుని యొక్క రక్షణ పొందాలని ఆ ప్రియమైనటువంటి దేవుడు కోరినటువంటి వాడై అందరి నిమిత్తమై ఆ కలవరి శిలువలో తనకున్న సర్వాన్ని కూడా ధారపోసి ఆయన రక్తమంతా కూడా ధారలుగా కార్చి అందరినీ నీతిగా చేయడానికి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఇష్టపడినటువంటి వాడై సర్వలోక మానవుని యొక్క పాపభరితమైనటువంటి స్థితిని అంతటిని బాగు చేయడానికి ఆ ప్రేమ కలిగిన దేవుడు అందరి నిమిత్తమై క్రూరమైన శిలువలో గొప్ప క్రయాన్ని ఆయన చెల్లిస్తూ వచ్చాడు. ఈ సత్యాన్ని ఏనాడైనా నీ జీవితంలో గ్రహించావా? ప్రియమైన దేవుడు ప్రేమమూర్తి ప్రభువు యేసు క్రీస్తు వారు సర్వలోక మానవాళిని ప్రేమించిన ప్రేమామయుడు అనేకులు నీతిగా చేయడానికి ఆ నీతివంతమైన నిష్కలంకమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు ధారలుగా కలవరి శిలువలో ఆయన కార్చివేస్తూ వచ్చాడు. ఈ సత్యాన్ని 3వది పెడుతున్నాను, ఎందుకురా? 20ది కాదు, 2వది పెట్టు కనబడుతుంది. 3వది ఎందుకు పెంచుతున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం చూస్తూ వెళితే ఆ ప్రియమైన దేవుడు ప్రభువు యేసు క్రీస్తు వారు సర్వలోక మానవాళిని నీతిమంతులుగా చేయడానికి ఆఖరి బొట్టు వరకు తన రక్తమంతా కూడా ధారలుగా కార్చివేస్తూ వచ్చాడు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులైన మానవుని కొరకు నీతిమంతుడైన క్రీస్తు యేసు వారు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికించబడి ఒకేసారి ఈ కార్యాన్ని చేసి ఆయన ముగించాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ఇలాంటి ప్రేమ చూపిన వారు ఎవరు కూడా ఈ ప్రపంచంలో లేరు. ప్రియులారా, ఈనాడు సర్వలోక మానవాళి కూడా నీతి కలిగిన జీవితాలు కలిగిన వారై అగ్నిలో నుండి వారి యొక్క ఆత్మలు విమోచనలోనికి రావాలని, అగ్ని నుండి మానవుని యొక్క ఆత్మను విమోచించాలని ఈ గొప్ప క్రయము అందరి పక్షాన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో చెల్లించారని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. సాయంకాల వేళ నువ్వు ఎవరైనా కావచ్చు, కానీ ఈనాడు లోకస్తమైనటువంటి పాపంలో జీవితాన్ని కొనసాగిస్తున్నావా? దేవుడు ఎన్ని పర్యాలు నీతో మాట్లాడినప్పటికీ కూడా దేవుని యొక్క మాట వెనుక నిరాకరించి పాపభరితమైనటువంటి జీవితాన్ని కలిగి సాగిపోతూ ఉంటే ఆ ప్రేమ కలిగిన దేవుడు సాయంకాలం వేళ నీ రక్షణ కొరకు గొప్ప ఏర్పాటు చేస్తూ వచ్చాడు. నువ్వు అగ్నికి ఆహుతైపోవడం దేవునికి ఇష్టం కానే కాదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఇప్పుడు ఆ కింద చదవండి, 43వ వచనం చూడండి. 43వ వచనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 41, 42, 43 వచ్చారు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో ఎట్లట సూర్యుని వలె తేజరిల్లుదురు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. అప్పుడు
ఎవరు? నీతిమంతులు అని రాయబడి ఉంది. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. కనుక ఈనాడు నీతిని కలిగిన జీవితాన్ని కలిగి నువ్వు సాగిపోతే తండ్రి రాజ్యంలో ఎలా ఉంటారట? తేజరిల్లారు, సూర్యుని వలె తేజరిల్లుదని రాయబడి ఉంది. ఎలాంటి వారనంటే అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి వారు. కింద ఉంది కదా, పై వచనంలో ఏముంది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపుయు పండ్లు కొరుకుతుండు. భయంకరమైనటువంటి స్థలంలో నుండి ఒక వ్యక్తి యొక్క ఆత్మను విమోచించి తండ్రి రాజ్యములో నీతిమంతులు ఎలా ఉంటారంటే సూర్యుని వలె తేజరిల్లుదని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, ఈ సాయంకాల వేళ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లే యోగ్యమైన స్థితి నీకు ఇవ్వాలని ఆ దేవుడు కోరుచూ వస్తున్నాడు. అలాంటి స్థితి కావాలా? లేక మరి దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ వచ్చినట్లుగా మరి కీర్తనకారుడు రాసి వచ్చిన 40వ కీర్తన 14వ వచనంలో పాతాళముగా మందగా కూర్చబడుదురు, మరణమే వారికి కాపరిని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నిర్ణయం నీదే. ఈ సాయంకాల వేళ తండ్రి రాజ్యంలో తేజరిల్లాలని ఆశపడతావా? అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు పండ్లు కొరుకునేటువంటి స్థలంలోనే నీ జీవితాన్ని నష్టపరుచుకుంటావా? ప్రశ్న వేసుకొని క్షమాపణ కోరుకొని, దేవా నన్ను కూడా నీతిమంతురాలుగా చేయండి, నన్ను కూడా నీతిమంతుడుగా చేయండి అయ్యా, మీ రక్తంతో నా ప్రతి పాపమును కూడా కడిగి నన్ను పవిత్రపరచండి. ఒక చిన్న మాట నువ్వు ప్రార్థన చేస్తే దయగలిగిన దేవుడు ఇప్పుడు అగ్నిలో నుండి నీ ఆత్మను విమోచించి యుగయుగాలు ఆయనతో కూడా తేజరిల్లే యోగ్యమైన రాజ్యంలో ఉండాలనేదే ఆ దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం. ఆ నిశ్చలమైన రాజ్యము అక్కడ తేజరిల్లుతావని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. నీతిమంతుని యొక్క స్థితిని గూర్చి అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వ్రాయబడి ఉంది. ఈ సాయంకాల వేళ నీతి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని అంటే ఆ ప్రియమైన దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట అయితే నువ్వు చెప్పాలట. ఎక్కడుంది ఈ మాట? రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఉంటుంది, చదవండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 29వ వచనాలు చూడండి, 9, 10. వాక్యం అదేమని చెప్తున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోను ఉన్నది, అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. నీతి కలుగునట్లుగా కింద ఉంటుంది చూడు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో ఏం చేయాలట? విశ్వసించాలి. ఆ రక్షణ కలిగినట్లు నోటితో ఏం చేయాలట? ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడతావని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది. ప్రియులారా, కనుక నాడు ఒక వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని ప్రభు పాదముల దగ్గర తెచ్చుకొని నీ పాపభరితమైన స్థితిని యథార్థంగా ప్రభు పాదముల చెంత పడవేసుకొని క్షమాపణ కోరుకొని హృదయమందు విశ్వసించి ఆ దేవుని యొక్క సన్నిధిలో నీ నోటితో నీ పాపమును ఒప్పుకొని నేడలా ఆ ప్రియమైన దేవుడు నీతిగా నిన్ను చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. దేవుని యొక్క వాక్యం ఇచ్చేటువంటి వివరణ ఇది. అందుకనే రోమాపత్రిక 5:1 అక్కడ మనం చూస్తూ వెళితే రోమాపత్రిక 5:1లో కాబట్టి విశ్వాసం మూలము మనం ఏం చేయబడాలట? నీతిమంతులముగా తీర్చబడి దేవునితో ఏం కలిగి ఉండాలట? సమాధానము కలిగి ఉందామని రాయబడింది. కనుక దేవుని సన్నిధిలో నీతి కలిగినట్లుగా నోటితో ఒప్పుకొని పాప జీవితాన్ని విడిచిపెట్టినట్లయితే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి అయ్యా మీరు కాచిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంతో నా ప్రతి పాపమును కూడా కడిగి నన్ను నీతిగా చేయమని ఒక్క మాటను అడిగినట్లయితే ఆ ప్రియమైన దేవుడు నిన్ను నీతిమంతుడిగా చేసి ఆ నీతి కలిగినటువంటి రాజ్యానికి నిన్ను కూడా ఏం చేయాలట? వారసురాలుగా చేయాలని కోరుచున్నాడు. అగ్నిలో నుండి నీ ఆత్మను విమోచించి మరి ఎక్కడట? దేవుని యొక్క రాజ్యంలో తేజరిల్లేటువంటి స్థితిలో మరి అప్పుడు నీతిమంతులు తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆ దేవుడు ఒక నిశ్చలమైన రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. అది ప్రకాశించే రాజ్యము, అది యుగయుగాలుండే రాజ్యము. ఆ రాజ్యంలో సూర్యచంద్రులు లేని రాజ్యము.
మరి దేవుడే ప్రకాశించేటువంటి రాజ్యము, అది బంగారుపు వీధులతో కూడినటువంటి రాజ్యము. ఆ రాజ్యంలో యుగయుగాలను ఉండాలని నువ్వు ఆశించినట్లయితే నీ నోటితో నీ పాపమును ఒప్పుకొని నీతిగా నువ్వు చేయబడాలి. లేకపోతే ఎక్కడుంటావు? అక్కడ ఏడిపోయు, అగ్ని ఆరదు, పెరుగు చావదు. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు నశించిపోవడం దేవునికి మాత్రం ఇష్టం లేక నిన్ను నీతిగా చేసి తండ్రి రాజ్యంలో, తేజరి లేనటువంటి రాజ్యంలో, యుగయుగాలుండే రాజ్యంలో, బంగారపు వీధులతో కూడినటువంటి రాజ్యంలో నిన్ను ఉంచాలని ఆ ప్రేమ కలిగిన దేవుడు కోరుచూ వస్తున్నాడు. ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. యేసుని రాజ్యము తరతరములకు యుగయుగములకు ఆతులే పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజ్యమది. పరిశుద్ధులందరూ స్తుతులు చెల్లించే మహిమరాజ్యమది. ప్రభు యేసుని రాజ్యము సాయంకాల వేళ ఆ నీతి కలిగినటువంటి రాజ్యంలో యుగయుగాలు ఆనంద సంతోషాలతో కూడా రాజ్యంలో నీవు కూడా ఉండాలని ఆశించినట్లయితే ఆ ప్రేమ కలిగిన దేవుడు నిన్ను కూడా ఆ రాజ్యానికి వారసురాలుగా చేయడానికి ఆ దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. సాయంకాల వేళ నువ్వెవరైనా కావచ్చు, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను కూడా ప్రేమించి నీ జీవిత విధానాన్ని చూచి నీ పాపభరితమైనటువంటి జీవితం నుండి గొప్ప విడుదల విమోచనని కలిగించి ఆ తండ్రి రాజ్యంలో, నీతి కలిగినటువంటి రాజ్యంలో, యుగయుగాలు ఉండేటువంటి రాజ్యంలో నిరంతరం ఆయనతో కూడా నువ్వు ఉండడానికి ఆ దేవుడు గొప్ప ఏర్పాటు నీ పక్షాన చేస్తూ వచ్చాడు. ఇట్టి సత్యాన్ని గ్రహించినట్లయితే సాయంకాల వేళ యేసయ్య పాపినైన నన్ను కూడా క్షమించుమని ఒక్క మాటను అడిగినట్లయితే దయగలిగిన దేవుడు నిన్ను క్షమించి తన బిడ్డగా నిన్ను స్వీకరించి ఆ నీతి కలిగిన రాజ్యానికి నిన్ను కూడా వారసురాలుగా చేయడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఆఖరిగా నీతి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకేమిస్తాడు అనేది ఒక్క మాట చెప్పి ముగిస్తా. రండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం చదవండి. నీతి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ఏమి నీకు ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. చదవండి, ఎందుకు ఆపారు? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు? నీతిమంతుని యొక్క ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అని రాయబడి ఉంది. ఈ సాయంకాల వేళ మొదట నువ్వు నీతిమంతుడిగా చేయబడితే నీతి కలిగినటువంటి రాజ్యానికి నేను వారసుడిగా చేస్తూ వచ్చినటువంటి దేవుడు, నువ్వు నీతి కలిగి దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేస్తే భక్తిహీనులకేమో యెహోవా దూరస్తుడు, నీతిమంతుని యొక్క ప్రార్థన ఆయన అంగీకరించిన దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ కష్టంలోనైనా. అంత మాత్రమే కాదు, మనుషులు ఊహించలేని రీతిలో, మనుషులకు అసాధ్యమైనటువంటివని ఆలోచించినప్పుడు కూడా నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలమైనదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇది యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది ప్రియులారా. అందుకని నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలమైనదిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. అందుకనే ఆనాడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందట?
మరి ఏలియా ప్రార్థన చేస్తే ఏం జరుగుతూ వచ్చిందని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో. 3.5 సంవత్సరాలు వర్షం లేకపోతే ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. అది ఒక్కటేనా? దానికంటే ముందుంది ఏంటంట, ఆనాడు దేవుని యొక్క సన్నిధిలో చూస్తూ వెళితే దేవుని ప్రజలే చాలా వరకు ఎలా ఉన్నారనంటే యెహోవా దేవుడా లేకుంటే బయలుదేవుడా, 2 విధాలుగా 2 తలముల మధ్య తడబడుచు తమ జీవితాలు వారు నష్టపరుచుకుంటూ వచ్చినప్పుడు ఆనాడు ప్రియమైన దేవుడు మరి వారి యొక్క స్థితిని చూచినప్పుడు ఇశ్రాయేలీలంతా కూడా 2 తలంపుల మధ్య తడబడుచూ ఉన్నారట. 2 రకాల ప్రార్థన చేస్తున్నారు కొంతమంది. మనం కూడా విశ్వాసులు, ఏదైనా ఆకలి విశ్వాసులు చెప్పాలని ప్రభు ఈ లైన్ తీసుకొచ్చాడు. అర్థమైందా? విశ్వాసులు ఏం చేస్తున్నారు? 2 రకాలైన ప్రార్థన కూడా చేసేవాళ్ళు లేకపోలేదు. ఆనాడు ఎట్లున్నారట వాళ్ళు? 2 తలంపుల మధ్య తడబడుచున్నారు. అవకాశం ఉన్నప్పుడేమో ఈ మందిరానికి, అవకాశం లేనప్పుడేమో ఇంకో చోటు కూడా పోతున్నారు. అర్థమైందా? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఉదాహరణగా ఒకరికి దయ్యం పట్టింది. దయ్యం పట్టినప్పుడు ఏం చేస్తున్నారు? మన మందిరానికి వస్తే అని ఉదాహరణ చెప్తున్నాను. మరి అదే సంగీతరావు గారి దగ్గరికి వస్తే ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఏదో ప్రార్థన చేస్తే తాత్కాలికంగా పోయింది దయ్యం. మళ్ళీ పోగానే మళ్ళీ దయ్యం పట్టింది. అప్పుడు ఇంటి ప్రక్కన వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు మనకు? మరి పిచ్చోళ్ళారా, అక్కడికి పోతే తగ్గదు, అది పలానా చూడకపోతే తగ్గుతుందంటే అక్కడికి పోయి ఏం చేస్తున్నారు? అక్కడది కూడా చేస్తున్నారా లేదా అంటే 2 తలంపుల మధ్య తడబడుచున్నటువంటి పరిస్థితులు. నీ విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధికి వస్తే, విశ్వాసంతో నువ్వు దేవుని యొక్క సన్నిధికి వస్తే, ప్రేమ కలిగిన దేవుడు నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలమైనదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ప్రియులారా, నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గర వస్తే కదా నీ అక్కర తీర్చబడ్డానికి 2 తలంపుల మీద తడబడుచు వచ్చారన్న దేవుని ప్రజలు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో చూస్తూ వెళితే యెహోవా దేవుడా లేక వేరే దేవుడా అని వాళ్ళ 2 తలంపుల మీద తడబడుచు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుడు ఏలియాని అక్కడ నిలవబెట్టుచూ వచ్చాడు. సందర్భాన్ని బట్టి చెప్తున్నాను. మనం ఏం కూడా సందర్భాల్లో దయాలు పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నా. దయాలు పెడితే మధ్యరాత్రులు తీసుకొచ్చేవాడు మందిరానికి. మధ్యరాత్రులు తీసుకొస్తే మా పిల్లప్పుడు చిన్న పిల్లలు, మా పిల్లలు కూడా మధ్యరాత్రిలో తీసుకొస్తే ఏం చేయాలి? మేము చిన్నపిల్లలు మధ్యరాత్రి తీసుకురా, ఎప్పుడైనా తీసుకురా, మా దగ్గర మాత్రం ధారాళమైన ప్రవేశం ఉంది. మధ్యరాత్రిలో ఇట్లా భయంకరమైన వర్షం పడుతుంటే ఒక రోజు ఒక యవనస్తురాలు భయంకరమైన 6 పట్టుకొని తీసుకొచ్చారు. 6 పట్టుకున్నా కూడా అలివి కాని పరిస్థితి ఉంది. ఆ రాత్రిలో తీసుకొని వచ్చి మధ్యరాత్రిలో గేటు కొడితే గేటు తాళం తీశారు. ఏంటనంటే అయ్యా ఇది పరిస్థితి, పట్టుకురండి, లోపలికి తీసుకొస్తే ఎట్లా ఉందంటే భయంకరమైన పరిస్థితి, గోల. ఇదంతా కూడా చూసి వెంటనే నేను మరి అక్క కలిసి ఏం చేస్తామంటే లోపలికి పోయి ఆ నూనె తీసుకొని వచ్చి ఆడ కూర్చోబెట్టాం. మందిలో కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ వాళ్ళు కూడా పట్టుకోవడానికి భయపడిపోతున్నారు. అలాంటప్పుడు విశ్వాసంతో దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేశాం. విశ్వాసంతో దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేస్తే ఆనాడు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి దేవుడు ఏం కురిపించాడట? అగ్ని కురిపించాడు. అగ్ని కురిపించినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. అనేకులు చూడగలుగుతూ వచ్చారు. దేవుని యొక్క మహిమ కొరకు చెప్తున్నాను. ఎప్పుడైతే ప్రార్థన చేశామో అగ్ని మంటలు నాకు మంటలు మండిపోతుంది, నన్ను వదిలిపెట్టండి, వెళ్ళిపోతుంది. పో, ఎదుకొచ్చా వెళ్ళిపో అంటే దెబ్బకు పరిగెత్తి ఆ బయట వెళ్ళి ఆ గేట్ కంటే ముందు కింద పడిపోయాక ఆ దెబ్బతో మళ్ళా రాలి. ఎట్లా చేశాం ప్రార్థన? విశ్వాసంతో. వాళ్ళు విశ్వాసంతో వచ్చారు. నీవు కూడా విశ్వాసంతో దేవుని ఇంటికి వస్తే నీ అక్కర ఎలాంటిదైనా తీర్చబడుతుంది. ఈ మధ్య ఒక ఆయన దాంట్లో యూట్యూబ్లో చెప్తాను, అగ్ని వస్తుంది, అగ్ని అట్లా కాదు. అగ్ని వస్తుంది లేదు, ఏమీ లేదు. ఏం చేశాం? ప్రార్థనే. ఏలియా ఏం చేశాడు? ప్రార్థనే. ఆకాశంలో అగ్ని దిగడం ఎవరు చూస్తూ వచ్చారు? అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూస్తూ వచ్చారు. అనేకులు చూడగలుగుతూ వచ్చారు. దానిలో ఉన్న బుగ్గిని కట్టిన సమస్తాన్ని కూడా దహించి వేసినట్లే దేవుని యొక్క వాక్యాలు మనం విరుదు. అందుకనే ఆ ప్రియమైన దేవుడు ఒక్క దెబ్బకు ఆ చిన్న ప్రార్థనకు సాతాను పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. అదే కాదు ప్రియులారి, నాడు విశ్వాస జీవితంలో మరి నీవు కూడా 2 తలంపుల మీద తడబడుచున్నావా?
ఏదో పోతున్నాం కానీ ఏం జరగలేదులే అని అనుకుంటున్నావా? నువ్వు విశ్వాసంతో వస్తే దేవుడు నీ అక్కర తీరుస్తాడు. హన్నాకు పిల్లలు లేరు, హన్నాకు పిల్లలు గొడ్రాలు. అలాంటి హన్నా ఎక్కడికి వచ్చిందట? దేవుని యొక్క మందిరానికి. ఎట్లా వచ్చింది? నిజమైన దృఢమైన విశ్వాసంతో, తను నీతి కలిగిన జీవితాన్ని కలిగినదై విశ్వాసంతో దేవుని యొక్క మందిర ఆవరణలోనికి వచ్చి పడవేసుకొని, అయ్యా నా అక్కర తీర్చని దేవుని యొక్క సముఖంలో విజ్ఞాపన చేస్తే, ఆ విజ్ఞాపన దేవుడు ఆలకించి హన్నా గర్భాన్ని ఏం చేశాడు? దేవుడు తెరచాడు. తన నిందన దేవుడు తొలగించాడు. నీ పక్షాన్ని కూడా దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అట్లా దేవునింటికి రా, విశ్వాసంతో దేవునింటికి నువ్వు చేరి వస్తే ప్రేమ కలిగిన దేవుడు నీ ప్రతి అక్కర కూడా తీర్చడానికి దేవుడు సమర్థుడు. అందుకనే భక్తిహీనులకి యెహోవా దూరస్తుడు, నీతిమంతుని యొక్క ప్రార్థన ఆయన అంగీకరించును. ఆయన అంగీకరించే జీవితాన్ని ప్రభువా నేను కూడా అట్టి నీతిని కలిగి 2 తలపుల మీద తడబడిన జీవిత విధానాన్ని అయ్యా మరి మార్చి నన్ను నూతనపరచు. మీ ఇంట్లో నేను కూడా యోగ్యంగా నా జీవితాన్ని కట్టుకొని హన్నా తన నిందను ఎలా తీర్చుకోగలిగిందో, ఏలియా ప్రార్థన మీరు ఆలకించి అద్భుతాలు చేసి ఆకాశం నుండి అగ్ని కురిపించి అనేకులు దేవుని యొక్క సత్యాన్ని ఎరుగునట్లుగా మీరు కార్యాలు చేసిన దేవుడా, నా పక్షాన్ని కూడా చేయమని అడిగితే నీ పక్షాన్ని దేవుడు చేస్తాడు. ఈ సాయంకాల వేళ అటు నీతిని కలిగిన ఈ జీవితాన్ని కొనసాగిస్తే, ఈ లోకంలో అలాంటి నీతి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే రేపు తండ్రి రాజ్యంలో ఏంటంటే నీతివంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆ నిశ్చలమైన రాజ్యంలో నీవు కూడా ఉండాలని ఆశించినట్లయితే ఈ సాయంకాల వేళ యేసయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించమని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. దయగలిగిన దేవుడు ప్రేమించి మాట్లాడుతూ వస్తున్నారు. జీవంగల దేవుని యొక్క వాక్యమునకు చోటు నీ జీవితంలో ఇవ్వాలనేది దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. సాయంకాల వేళ నీ దీనస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? క్షమాపణ కోరుకొని ప్రభువుకు నూతనంగా నువ్వు అర్పించుకో. దయగల దేవుడు నీ పక్షాన సహాయం చేస్తాడు. 2 నిమిషాలు మౌనంగా మోకరించండి. అందరు కూడా మోకరించి ఒకసారి ఆలోచించు. ఎన్ని పర్యాయాలు దేవుడు నీతో మాట్లాడినా, ఎన్నో సందర్భాల్లో దేవుడు తన వాక్యాన్ని ఎదుగు పంపించిన, దేవుని మాట వినకుండా నిరాకరించి జీవితాన్ని నష్టపరుచుకొని పాపభరితమైన జీవితాన్ని కలిగి సాగిపోతున్నావు. నువ్వు పాతాళమునకు అగ్నికి ఆహుతైపోయి ఉన్నావు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. 2 స్థలాలు దేవుడిని ముందుంచాడు. ఒకటి భయంకరమైన అగ్ని గంధములతో మండుగుండము, పాతాళములో మందగా కూర్చోబడి అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు పండ్లు కొరుకుతుండే భయంకరమైన అగ్నికి నీ ఆత్మ ఆహుతైపోయినది. ఇది కేవలం నీ పాపమును బట్టిని దేవుని యొక్క వాక్యాలు చూస్తూ వచ్చావు. అలాంటి దీనదశ నుండి నిన్ను విమోచించడానికి నీతి కలిగినటువంటి దేవుడే రిక్తుడిగా వచ్చి నీ నిమిత్తం తనకున్న సర్వాన్ని కూడా ధారపోసి నీ ఆత్మను విమోచించడానికి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని గ్రహిస్తే సాయంకాల వేళ యేసయ్య నా పాప జీవితాన్ని మార్చి నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యా, నన్ను కూడా నీతిమంతురాలుగా చేయయ్యా, నీతిమంతుడిగా చేయయ్యా. మీ రాజ్యంలో నేను ప్రకాశించే జీవితాన్ని నేను కలిగి ఉండాలని అయ్యా నన్ను ప్రేమించి నాతో మాట్లాడుచూ వచ్చారయ్యా. నన్ను క్షమించమని నువ్వు క్షమాపణ కోరుకుంటే ఈ సాయంకాల వేళ నేను తన బిడ్డగా యేసయ్య స్వీకరిస్తాడు. ఇలాంటి ప్రార్థన చేసినట్లయితే నీ ఆత్మను విమోచిస్తాడు. మరణం నిన్ను ఎప్పుడు కలుసుకుంటుందో తెలియదు, కానీ ఈ రాత్రికాల సమయంలో దయగలిగిన దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుచుండగా, యేసయ్య నా బాహ్య రహస్య జీవితంలో మీకు ఇష్టం కాని పాపం ఉంది, అపవిత్రతలో నా జీవితం ఉందయ్యా, నన్ను ప్రేమించి ఆ పాతాళం యొక్క వశంలో నిన్న ఆత్మను విమోచించడానికి మీరు కలవర శిలువనెక్కి రక్తాన్ని కార్చారయ్యా, నన్ను క్షమించండి, నన్ను బిడ్డగా స్వీకరించయ్యా. ఆ నిశ్చలమైన రాజ్యంలో యుగయుగాలు ఉండే రాజ్యంలో, బంగారపు వీధులతో కూడా రాజ్యంలో నేను ఉండేటట్లుగా నన్ను సిద్ధపరచండి అయ్యా, నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని నువ్వు ప్రార్థన చేస్తే దయగల దేవుడి రాత్రే నిన్ను అలాంటి యోగ్యమైన స్థితిలో ఉంచాలని కోరుచున్నాడు. ఇలాంటి ప్రార్థన నీదైతే యథార్థంగా నీ పాపం ఒప్పుకుంటూ ఉంటే, నీ నోటితో ఒప్పుకొని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడితే, నేను నీతిమంతుడిగా చేయడానికి ఇష్టపడే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించి నన్ను నీతిమంతురాలుగా చెయ్యయ్యా, నన్ను నీతిమంతుడిగా చెయ్యయ్యా అని అడిగేవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీ చేతిని కనబడులోగా తనకంటే పైగా చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఉన్నారు ఎవరైనా? యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా నన్ను స్వీకరించని అడిగేవారు ఉంటే మీ చేతిని చూపించండి.
మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఏమాత్రం కూడా సిగ్గుపడొద్దు. దయగల దేవుడు నేను ప్రేమించి మాట్లాడుచున్నాడు. ఈనాడు పాపభరితమైన జీవితానికి కలిగి సాగిపోతే అగ్ని నుండి నీ ఆత్మను విమోచించే వారి ప్రపంచంలో ఎవరు కూడా లేరు. యేసయ్య నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించని అడిగేవారు ఉంటే మీ చేతిని కనబడలాగా తల కంటే పైగా చూపించండి. దేవుడిని దీవిస్తాడు. ఉన్నారు ఎవరైనా? ఆఖరికి అడుగుతున్నాను ముగింపులో, దయగల దేవుడు నిన్ను ప్రేమించి నీ రక్షణ కొరకు గొప్ప ఏర్పాటు చేసి నీతో మాట్లాడు చూస్తున్నాడు. అగ్ని నుండి నీ ఆత్మను విమోచించాలని నీతోనే మాట్లాడాడు దేవుడు. యేసయ్యా, నా రహస్య జీవితంలో దాగి ఉన్న పాపాన్ని క్షమించి నన్ను బిడ్డగా స్వీకరించు, నన్ను నీతిగా చేయమని అడిగేవారు ఉంటే మీ చేతిని చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఉన్నారు ఎవరైనా? కఠినపరుచుకోవద్దు. దయగల దేవుడు నిన్ను ప్రేమించి నేను తన బిడ్డగా స్వీకరించాలని నీ కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడే మాట్లాడుచుండగా ఆయన మాట కాదని వెళ్ళిపోతావా? యేసయ్యా, నన్ను బిడ్డగా స్వీకరించయ్యా, నీతిగా చేయయ్యా. ఇంకెవరైనా రక్షణ కొరకు తీర్మానం చేయని వారు ఉంటే మీ చేతిని కనబడలాగా తన కంటే పైగా చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఉన్నారు ఎవరైనా? నీ విశ్వాస జీవితం రెండు తలపుల మధ్య తడబడుచుందా? నీ ప్రార్థనకు జవాబు రాలేదని వెనుకంజ వేసావా? రకరకాల మార్గాలు వెళ్ళిపోవచ్చు వచ్చావా? దయగల దేవుడు నిన్ను ప్రేమించి మాట్లాడుచున్నాడు. ఒకసారి ఆలోచించు. నన్ను క్షమించు ప్రభువా, నా అవిధేయతకున్న జీవితాన్ని మన్నించని క్షమాపణ కోరుకుంటే దయగల దేవుడు నేను క్షమిస్తారు. నీ అక్కర తీర్చడానికి ఆ దేవుడు ఇష్టపడుతున్నాడు. వెనుకంజ వేసావా? జారిపోయావా? ఆయా సందర్భాలను బట్టి దేవుడు నాకే సహాయం చేయలేదని అనుకుంటున్నావా? నీ పక్షాన సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఉన్నారు ఎవరైనా? ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు, యేసయ్యా నన్ను క్షమించి నేను మీ మార్గాల్లో నీతి కలిగి సాగునట్లుగా నన్ను సిద్ధపరచని అడిగేవారు ఉంటే నువ్వు మనసులో ప్రార్థన చేసి నీ చేతిని చూపించి నీ కొరకు ప్రార్థన చేస్తావు. ఎవరైనా దేవుడు నేను దీవించాలని ఆ దయగల దేవుడు నీతో నేను నేరుగా మాట్లాడుచున్నాడు. యేసయ్యా నన్ను క్షమించి నీ బిడ్డగా స్వీకరించమని అడిగితే నీ చేతిని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకున్నాం. ఆఖరిగా ముగిస్తున్నాం. సత్యనారాయణ రండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. తిరిగి రాత్రికాల సమయము మీ సన్నిధి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరముగా మీరు ఏర్పరచుకున్నటువంటి ఈ గ్రామంలో మీ సన్నిధిలో మీ పాదముల దగ్గర సాగిలపడి మీ నామమును కొనియాడి కీర్తించి శ్లాఘించి మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఆ రీతిగా నిలవబెట్టి మీ పరిశుద్ధ గ్రంథ లేఖనాల ద్వారా మా గమనానికి తీసుకొచ్చినటువంటి ఆ శ్రేష్టమైన మాటలను బట్టి మమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అట్టి నిశ్చలమైనటువంటి ఆ రాజ్యములో మేము ఉండునట్లుగా మరి తండ్రి రాజ్యములో నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో నివసించదరని మత్తయి సువార్త ద్వారా మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మరి నీతిమంతులుగా తీర్చబడినట్లుగా నీవు నీతిమంతుడు కనుక మరి నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు కూడా అటు పరిశుద్ధతలో అటు నీతి కలిగి నీ రాజ్యంలో ప్రవేశించాలని మీరు ఇష్టపడుతూ మీ లేఖనాలు మా గమనాన్ని తీసుకొచ్చినందుకు వందనాలని. అటు నీ సన్నిధిలో మరి హృదయాన్ని కుమ్మరించుకున్నట్లుగా మరి అన్న తన అవసరతను బట్టి తండ్రి నీ సన్నిధిలో తన హృదయాన్ని పరుచుకున్నప్పుడు నీ దాసరాలు మనవిని మీరు ఆలకించి మరి నాయన నీ దాసరాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. ఆ రీతిగా మరి ఏలియా మానవ మనుషుడు అయినప్పటికీ కూడా ప్రభు మరి దాసుడు చేసిన ప్రార్థనను ఆలకించి మరి ఉత్తరం ఇస్తూ వచ్చారు. ఆ రీతిగా తండ్రి మరి సన్నిధిలో సమకూడినటువంటి మీ ప్రియులందరూ అట్టి విశ్వాసములో అట్టి ఆత్మీయతలో మరి తమ దేవుని
తండ్రి రాజ్యంలో ప్రవేశించినట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. చెప్పిన లేఖనాలను బట్టి ప్రభు మరి ప్రతి వారి హృదయాల్లో మీ కార్యాన్ని జరిగించండి. అనేకులు నూతనమైనటువంటి రక్షణ కలిగి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని ఎరిగి మరి స్థలము నుండి తిరిగి వారు వెళ్ళున్నట్లుగా ప్రతి ఒక్కరిని ఈ వాక్యముతో బలపరచండి ప్రభు. అట్లు నీ దాసుడు మరి ఇక్కడ చేయించు వచ్చినటువంటి మరి పరిచర్యను బట్టి నీ దాసుని కుటుంబాన్ని బట్టి ప్రభు మరి గడిచిన దినాలు మరి చేయించు వచ్చిన ప్రతి పరిచర్యను మరి బలభరితముగా మరి జరిగిస్తూ వచ్చినందులకై స్తోత్రాలు తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఈ దినము మరి కొంత కొంత మరి వాతావరణం కూడా అనానుకూలతగా ఉన్నప్పటికీ ప్రభు నీ నామ మహిమార్థంగా మరి నీ ప్రియులందరూ రాగలుగుటకు మరి మీరు కృప చూపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అట్లు మరి నీ నామములో మరి ఏది అడిగినా కూడా అది మీరు మాకు సిద్ధపరిచే దేవుడుగా ఉండి మీ అనాదికాల సంకల్పంలోనే ప్రభు మీరు ఏర్పరచుకొని మీ రాజ్య వారసులుగా చేయాలని ఇష్టపడి మరి అట్టి మరి విశ్వాసంతో నీ వైపు ఎదురు చూస్తున్నట్లుగా అయ్యా నీ రాజ్యములో మేము కూడా ప్రవేశించినట్లుగా నీవు పరిశుద్ధుడు కనుక మేము కూడా అట్టి పరిశుద్ధత కలిగి ఉండాలని మీరు ఇష్టపడి మాకు ఇచ్చినటువంటి ఆ రక్షణలో మేము కొనసాగుతూ మీరు అక్కడకు సిద్ధపరచబడినట్లుగా కృప చూపించమని మహిమా ఘనత స్తుతి ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడి మహాశక్తిని బట్టి ప్రార్థన చేసి కూడా దేవుడి తన యొక్క వాక్యాలు రేపు మరి ప్రేమ ఉంటుంది. 4వ కుమారుడు సమయంలో పుట్టినరోజు తన కుమార్తె అనుకున్న కార్యక్రమం ఉంది. మరి దయచేసి చంద్రాన్ని వస్తే బాగుంటుంది. రేపు అన్నవాళ్ళు వస్తారు. సువార్తలు మేము వెళ్ళడానికి మరి ఇష్టపడుతున్నాం. సువార్త తీసుకొని చంద్రాలకు 8:30కి దేవుడి చుట్టూ మీరు సహకరిస్తే బాగుంటుంది కదా. చంద్రాడు ఇంటికి వచ్చినట్లయితే చక్కగా వాడుకోవచ్చు. చంద్రాడు పోషిస్తున్నట్టు వర్షం వచ్చినా కానీ ఆటంకం లేకుండా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేయాలి. చిన్న చిన్న వర్షానికి గడవబాకండి. ఎందుకంటే మన పరిస్థితులు చూసుకోలేదు. వర్షం వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడికి రాకున్నట్లయితే మరి అది బలహీనత కనుక అలా ఉండకుండా మరి మన సంవత్సరం రోజు 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల సందర్భంగా కృతజ్ఞతాత్మకంగా ఏర్పాటు చేయబడతాం అన్నది చెప్పాను. కానీ మరి మర్చిపోయాము. మరి టాపిక్ వేరే చెప్పింది. మరి మంచిది. రేపు సమయం నా 4వ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా మనవరాలు అన్నప్రసన్న కార్యక్రమం ప్రేమ విన్నారు. గుర్తుపెట్టుకోండి. మరి సంఘం మా అమ్మాయి పెద్దమ్మాయి ఆహారం సిద్ధపరిచింది. ఆశీర్వాదం తర్వాత మరి భవిష్యత్తు తప్పని అలాగే రాత్రి జ్ఞాపకం చేసుకునే వాతావరణం గురించి ప్రార్థన చేయండి. సువార్త కూడా చేస్తాము. దాని గురించి కూడా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోండి. ఒక్క మాట చిన్న మాట చదవండి.
ప్రార్థన చేస్తాం. అంటే యానివర్సరీ ఏం చెప్పారు కదా, వచ్చిన మాట చదవండి. నేనైతే వాకింగ్ చెప్పాను కానీ కీర్తన 81వ కీర్తన లేక 40వ దావీదు కీర్తన 3వ వచనం చదువుతాం. 40వ కీర్తన 3వ వచనం చదువుతాం. అందరు తీయండి, బైబిల్ తీయండి, అందరు తీయండి. 40వ కీర్తన 3వ వచనం అందరం కలిసి తన స్తోత్ర రూపమగు క్రొత్త గీతం మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకం ఉంచెదరు. దావీదు భక్తుడు ఈ మాట చెప్పాడు. ఏమని? తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. ఎందుకు? కొత్త సంవత్సరంలో ప్రవేశింపజేశాడు గనక. అంటే మన మందిరం దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. 6వ సంవత్సరంలో ప్రవేశింపజేశాడు గనక ఒక క్రొత్త గీతము చేత మన హృదయాన్ని దేవుడు నింపేవాడు. అందుకే పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా బండ మీద మన పాదాలు ఆయన ఏం చేశాడట? నిలిపి ఉంచాడు. 2వ వచనంలో ఉంటుంది అదే కీర్తనలో. 2వ వచనంలో ఏముంది? నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంబ వీలు నుండి ఆయనను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాడు. అందుని బట్టి క్రొత్త గీతం చేత హృదయాన్ని ఆయన నింపేవాడు. ఆయన ఏం చేశాడట? గత సంవత్సరం అంతా కూడా మన పాదములు బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచాడు. దాన్ని బట్టి ప్రభువును ఘనపరచాలి, ప్రభువును మనం స్తుతించాలి. ప్రార్థన చేస్తాం. ఓకే. దయగల తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆరాధించి పూజిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ఆయన మందిరావరణంలో చేరి ఆయన చేసిన కార్యాలు తలపోసుకుంటూ ఒక క్రొత్త గీతము చేత మా హృదయాలను నింపిన మీ ప్రేమను బట్టి గణపరుస్తూ ఆరాధిస్తూ మీ సన్నిధికి వస్తున్నాం. తనకు స్తోత్ర రూపము ఒక క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను, అనేకులు దాన్ని చూచి దేవుని అందలి భయభక్తులు నిలిపెదరని సెలవిచ్చిన మాట కొరకై వందనములు. కారణం ఆత్మీయ జీవితంలో ప్రేమ కలిగిన మా తండ్రి, జిగటగల దొంగ ఊపి, నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊపి నుండి లేపి దయగల దేవ బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచిన దేవుడు. అందును బట్టి మీ స్తోత్రాలు. ఆత్మీయ ప్రత్యక్షతలో సాగిపోయినట్లుగా మీ కరికరాన్ని దేవ మాయలు కనుపొచ్చినందుకై స్తోత్రాలు. గత 5 సంవత్సరాలు కాపాడి 6వ సంవత్సరంలో ప్రవేశింపజేస్తూ వచ్చిన మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి గణపరుస్తూ ఆరాధిస్తూ ఒక నూతనమైన విధానంలో ప్రభు ప్రతి బిడ్డ కూడా సిద్ధపరచబడి మిమ్మల్ని గణపరచినట్లుగా సిద్ధపరచు. మీ మందిరాల్లో తీసుకొని వచ్చిన దేవ మీరు పాత్రలు వాటన్నింటిని బట్టి మీ స్తోత్రాలు. దేవ టేబుల్స్, ఆ తర్వాత 3 టేబుల్స్ ప్రభు, మరి అది పలావ్ గిన్నె ఏదో దేవ డేక్షాలు ఇవన్నీ కూడా తీసుకొని రాగలిగారు. అది తీసుకొని రాగలిగిన బిడ్డలకు కూడా రావాల్సిన బహుమానం కలిగించు. వాటన్నింటిని ప్రతిష్ఠించండి. అది మీ మహిమ కొరకు వినియోగించబడినట్లుగా అనుకూలపరిచి మీ కార్యాలు జరిగించి బిడ్డలను ఆశీర్వదించండి. దయగలవాడు రుజువుపరుచుకుంటూ వచ్చినందుకై గణపరుస్తూ మీ దాసురాలు బిడ్డల యొక్క కష్టాలను కూడా బలపరచు, వారి పిల్లలను కూడా దీవించి అందరు దైవికుని మీ మార్గాల్లో వర్ధిల్లినట్లుగా మీరే కృపదయ చేయండి. సమాజంలో ప్రతి బిడ్డను కూడా నూతనపరిచి అంగీకరించండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు, పరిశుద్ధాత్మక ఎడతగని అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీర్వాదం, దీవెనలు
చేరివన మనకు సర్వలోకంలో ఆయనను ప్రేమించే పరిశుద్ధులకు తోడై ఉండి బలపరిచి ఆశీర్వదించి నడిపించుకొనును గాక. క్రొత్త గీతము చేన హృదయం యేసుని స్తుతించెదను. నిర్వాదం ఇంపిన ఎడల కుమ్మరించెను కృపను. తన ఆశీర్వాదం ఉంచిన ఎడల కుమ్మరించెను కృపను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. హల్లెలూయా స్తుతి హల్లెలూయా, నా ప్రభు యేసుని గూర్చి పాడెదను. ఇట్టి కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభుని కీర్తింతును. ఇట్టి కృపను నాకు నిత్యమునిచ్చిన ప్రభుని కీర్తింతును. దయచేసి మరి అందరూ కూడా లేచినట్లయితే యవనస్తులు చేపలు చెట్టి పక్కన పెట్టేసేయండి అమ్మా. కొత్త టేబుల్స్ వచ్చినాయి.